గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మనందరం చిన్నప్పుడు సరదాగా ఏదో వీధి గొడవలు గందరగోళాలు వెళ్తాం. అది కనుకనే వెళ్ళుండకపోయి ఉంటే ఉత్తేజగాడికి పరిచయం ఇవ్వండి కాదు. ఉత్తేజగాడు నేను చేసే ఆ చిన్న రౌడీజంలో వాడు దాన్ని అద్భుతంగా అడ్వాంటేజ్ తీసుకుని వాడు బతికేసేవాడు. కాబట్టి ఒక కేడీ నుంచి రౌడీ అయిన నన్ను రామ్ గోపాల్ వర్మ గారి జేడీని చేశారు. సో ఏది కాదనాలి. సో నేనే కాంట్రడిక్ట్ చేశాను. అవి నా పేర్లు కాదు, కానీ నా గుణాలు అవి. 100% నువ్వు ఏం చెప్పుకున్నా, నువ్వు ఎలా చెప్పినా, ఎంత లాంగ్వేజ్ నువ్వు వాడినప్పటికీ కూడా బేస్ ఆఫ్ ఇట్ నాకు తెలుసు. కాబట్టి యు ఆర్ సచ్ ఎ జెంటిల్మెన్ అండ్ యు ఆర్ ఎ వెరీ డిసిప్లినేరియన్ ఇన్ లైఫ్. అస్సలు అన్నీ లేనివన్నీ చెప్తున్నావు. లేనివి చెప్పట్లేదు, నీకు ఒప్పుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే మాస్ ఇమేజ్ పోతుందని. నాట్ రియలీ ఐఎమ్ నాట్. అరే ప్రపంచంలో నేను చాలా మంచివాడిని అని చెప్పుకుంటారు, కానీ నేను కాదని నిజం చెప్తే నమ్మట్లేదండి నాగేంద్ర గారు. నేను ఎలా నమ్ముతాను? సరే కానీ అయితే కాదు, అమ్మకి ఒంట్లో బాగోలేదని నువ్వు షూటింగ్ ఒక వారం రోజులు దాన్ని కింద మీద పెట్టుకుని అందరినీ రిక్వెస్ట్ చేసుకుని హాస్పిటల్స్ అన్ని చుట్టూరా తిరిగి దగ్గరుండి అన్నం వడ్డించి తినిపించి నేను ఎలా చెడ్డవాడిని అనాలి? దానికి అసలు విషయం చెప్పనా, మా అమ్మ ఇంకా నా పేరు మీద ఆస్తి రాయలేదు నాగేంద్ర. దుర్మార్గుడు. నిజం. అసలు విషయం ఇది. ఇవాళ రోజున ఐ డ్రీమ్స్లో అబద్ధాలు ఆడకూడదు అని కింద ఎవరో చెప్పారు నాకు. అదేంటిది? ఏంటో ఐ డ్రీమ్స్ అబద్ధాలు రికార్డ్ అవదనా? కాదుట, ఐ డ్రీమ్స్ అబద్ధాలు ఆడితే అది నిజాల కింద మార్చి చెప్పేస్తుంది అని ఏదో చెప్పారు కింద. సాఫ్ట్వేర్ ఉంది, ఏదో ఉంది మీ దగ్గర సాఫ్ట్వేరు. సరే ఎందుకు వచ్చిన గొడవ అని, యాక్చువల్ నిజం ఏంటంటే మా మదర్ నా పేరు మీద ఆస్తి రాయకపోవటం వల్లే నేను చాలా బాగా చూస్తున్నట్టు నటిస్తున్నాను. సో ఆస్తి రాసిన వెంటనే అవుట్ హౌస్ కట్టి ఆవిడ అక్కడ పెడదామని డిసైడ్ అయ్యా. ఓకే, నువ్వు ఎంత బేస్లో మాట్లాడినా నీ బేస్ మిస్ అవ్వదు. కానీ నిజాలు చెప్తే నమ్మని ఐ డ్రీమ్స్ ఆలోచించుకోండి. అయితే నువ్వు ఇలా చెప్తూనే మధ్యలో ఒక విచిత్రమైన ఎపిసోడ్, ఒక వ్యక్తి గురించి ఒక మాట వదిలేవు. ఏమిటో? ఉత్తేజ్ గురించి. ఏంటి అసలు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఏంటి అసలు? ఎక్కడ ఎలాగా అంటే ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పిన 3 పేర్లలో ఒక పేరు వర్తిస్తుంది. ఎలా? త్యాగరాయ గానసభలో అప్పుడే కొత్తగా టీవీ సీరియల్స్ అవి స్టార్ట్ అవుతున్న టైంలో ఒక టీవీ సీరియల్ ముహూర్తం జరుగుతున్న సమయంలో దానికి సంబంధించిన వాడు నా ఫ్రెండ్, ఆ టీవీ సీరియల్ ప్రొడ్యూస్ చేస్తున్న వ్యక్తి నా ఫ్రెండ్ ఒకడికి డబ్బులు ఇవ్వాలి. ఓకే, ఇవ్వాలి ఇస్తా అని ఇవ్వట్లేదు, తిప్పుతున్నాడు. మాట్లాడితే నాకు గోషామహల్ నుంచి వాళ్ళు తెలుసు, చార్మినార్లో వీళ్ళు తెలుసు అని చెప్తున్నాడు. సో నేను బెస్ట్ ప్లేసు వాడి దగ్గర డబ్బులు వసూలు చేయాలంటే బెస్ట్ ప్లేస్ వాడు ముహూర్తానికి వెళ్ళటం అనేది నేను డిసైడ్ అయిపోయాను నా ఫ్రెండ్ తోటి. ఓకే. సో వాడు అరే మా ఫ్రెండ్కి వార్నింగ్ అనమాట, నేను 40-50 మంది వెయిటింగ్, అక్కడ మీరు ఎవరైనా వస్తే కొడతామని. బాక్యంగా అది ఎవ్వలేడు. మేకప్ రూమ్లోకి తీసుకెళ్ళానే తలుపులేసి వాడిని బెదిరిస్తామంటే పక్కన ఒకడు కూర్చుని ఎంకరేజ్ చేస్తున్నాడు. బాగుంటుంది కదా, ఎవడైనా పక్కన ఎంకరేజ్ చేస్తుంటే, మా గ్యాంగ్ కాని వాడు ఎంకరేజ్ చేస్తున్నాడు, తప్పది కమాన్ అని. ఆ ఎంకరేజ్మెంట్ అయిపోయిన తర్వాత వాడు డబ్బు ఇచ్చాడు. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత నాకు అర్థమైందంటే వాడు ఉత్తేజ్గాడు అసలు ఆ టీవీ సీరియల్కి వాడు అసిస్టెంట్ డైరెక్టర్. అది వీడిని కొడుతూ వాడిని కొడతామేమని ఎంకరేజ్ చేశాట. సో అక్కడ మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అక్కడ స్టార్ట్ అయింది. ఓకే, తర్వాత దట్ కంటిన్యూడ్ క్రమక్రమేణా అలా స్టార్ట్ అయింది. వాడే నన్ను రాముగారి దగ్గర తీసుకెళ్ళాడు, వాడే రాముగారికి పరిచయం చేశాడు నన్ను. సో నేను నటుడిని అవడానికి కారణం ఉత్తేజ్. అసలు నిన్ను నటుడిని చేద్దామన్న ఆలోచన తనకి ఎలా వచ్చింది? అసలు నటుడుగా నువ్వు ఎలా? ఇక్కడ త్యాగరాయ గానసభలో దాని తర్వాత దీక్షిత్ మాస్టర్ గారు, దీక్షిత్ గారు, సో ఆయన హీ వాజ్ కండక్టింగ్ స్మాల్ ఏమంటారంటే దాన్ని యూ కెన్ కాల్ ఇట్ ఎ క్రాష్ కోర్స్ ఫర్ కన్యాశుల్కం నాటకం వేయడానికి ఆయన. సో ఐ రియలీ వాంటెడ్ టు థ్యాంక్ హిమ్ అండ్ మా గోపాలకృష్ణ గారు మాస్టర్ గారు. సో అక్కడ నేను కన్యాశుల్కం నాటకం వేయడానికి వెళ్ళినప్పుడు వీడు దీక్షిత్ గారి శిష్యుడు అప్పటికే ఉత్తేజ్. ఓకే. సో నాకు ఆల్రెడీ ఒక పరిచయం అయిపోయింది. ఇది రెండో పరిచయం అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు. సో అక్కడ నేను కన్యాశుల్కంలో గిరీశం వేషం వేశాను.
వేయటం ఏకంగా గిరీశమే. సో ఆ రిహర్సల్స్ ఆ టైము అది జరుగుతున్నప్పుడు వి బికేమ్ ప్రిటీ క్లోజ్. ఓకే. సో అంటే నేను నటుడిగా అవుదాం అనుకునే విషయాన్ని వాడికి తెలుసు. అండ్ యూ డ్రీమ్డ్ ఆఫ్ బికమింగ్ ఎన్ యాక్టర్? నో, ఐ డోంట్ డ్రీమ్. ఐ ఓన్లీ వాంటెడ్ టు బి ఎన్ యాక్టర్. See, dreaming is different. Dreaming is different. Dream is something which you are not sure of is what you dream of. You don't dream of something like, రేపొద్దున ఎలాగైనా నేను లేవాలి అని డ్రీమ్ చేయం, because you believe that you're going to get up tomorrow morning. Exactly. So I don't dream. నేను ఎస్ అంటావేమో అనుకున్నాను, బట్ యూఆర్ వెరీ స్ట్రాంగ్ సైకలాజికల్. I absolutely don't dream. ఇక్కడే నువ్వు అన్నదాని మీద డ్రీమ్ మీద